నియోజకవర్గం వైసీపీలో అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయా? నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజుని సొంత పార్టీ నేతలే ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు స్వప్రయోజనాలు చూసుకున్నారు తప్ప పార్టీ క్యాడర్ను కనీసం పట్టించుకోలేదని ఇప్పుడు నిలదీస్తున్నారా? ఆ మాజీ ఎమ్మెల్యే మాకొద్దు బాబోయ్ అని దండం పెడుతున్నారా? అసలు పోలవరం వైసీపీలో ఏం జరుగుతుంది? 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన తెల్లం బాలరాజుని సొంత పార్టీ క్యాడర్ ఎందుకు వ్యతిరేకిస్తుంది? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూద్దాం. పోలవరం వైసీపీలో అసంతృప్తి జ్వాలలు. మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజుపై సొంత క్యాడర్ గుర్రు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు క్యాడర్ని పట్టించుకోలేదని ఫైర్. ఆ మాజీ ఎమ్మెల్యే మాకొద్దు బాబోయ్ అని దండం. పోలవరం నియోజకవర్గంలోని వైసీపీలో అసంతృప్తి జ్వాలలు తారాస్థాయికి చేరుకున్నాయి. నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజును సొంత పార్టీ నాయకులే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తెల్లం బాలరాజు పోలవరం నియోజకవర్గం నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై సీనియర్ నాయకులుగా గుర్తింపు తెచ్చుకున్నారు. 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది సీనియర్ నాయకులుగా గుర్తింపు తెచ్చుకున్న వారి వద్ద మాట్లాడటానికి ద్వితీయ శ్రేణి నాయకులు క్యాడరు 1కి 2 సార్లు ఆలోచించుకుంటారు. కానీ పోలవరంలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి తెల్లం బాలరాజు ఏం చేశారు, ఏం సాధించారు అని సొంత పార్టీ నాయకులే నిలదీస్తున్నారట. వ్యక్తిగత ఆస్తులు కూడబెట్టుకోవడానికి, పదవులు అమ్ముకోవడానికే ప్రాధాన్యత ఇచ్చారు తప్ప నాయకులను, క్యాడర్ను అస్సలు పట్టించుకోలేదని సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలు మండిపడుతున్నారట. మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు 2004, 2009లో కాంగ్రెస్ తరపున, 2012 ఉప ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచారు. 2014లో ఓటమిని చవిచూసిన తిరిగి 2019లో వైసీపీ ఎమ్మెల్యేగా పోలవరం నియోజకవర్గం నుంచి గెలుపొంది అసెంబ్లీలో అడుగుపెట్టారు. అయితే ఆయన ప్రవర్తన కారణంగా 2024 అసెంబ్లీ ఎన్నికల్లో బాలరాజు సారథ్యంలో పనిచేసేందుకు వైసీపీ క్యాడర్ ఒప్పుకోకపోవడంతో వైసీపీ అధిష్టానం ఆయన భార్యను రంగంలోకి దించింది. అయినా ఆమె గెలుపు కోసం క్యాడర్ మాత్రం పూర్తి స్థాయిలో పనిచేసేందుకు ఆసక్తి చూపలేదు. దీంతో 2024 ఎన్నికల్లో బాలరాజు ఓటమి పాలయ్యారు. ఎమ్మెల్యేగా ఉంటే దండుకోవడం, ఓడిపోతే అడ్రస్ లేకుండా పోవడం తెల్లం బాలరాజుకు వెన్నతో పెట్టిన విద్య అని క్యాడర్ అసహనంతో ఉన్న క్రమంలోనే తిరిగి ఆయన్ని నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించడం అగ్నికి ఆజ్యం పోసినట్టయిందట. దీంతో ఆయన వద్దంటూ సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలే రోడ్డెక్కేందుకు సిద్ధమవుతున్నారట. నియోజకవర్గ అభివృద్ధి, కార్యకర్తలకు అండగా ఉండటం కంటే సొంత లాభం కోసమే ఎక్కువ పాకులాడే ఆ నాయకుడు మాకొద్దు బాబోయ్ అని గగ్గోలు పెడుతున్నారట. 2 దశాబ్దాలుగా ఆయన్ని మోస్తున్నామని, అవసరం ఉన్నప్పుడు మాత్రం వెంటేసుకుని తిరిగి పదవిలోకొచ్చాక కష్టపడిన వారికి గుర్తింపు ఇవ్వకుండా పక్క పార్టీ వాళ్ళని పిలిచి మరీ ప్రాధాన్యత ఇస్తారని అసహనం వ్యక్తం చేస్తున్నారట. తమ స్వార్థం కోసం పనిచేసే బాలరాజు లాంటి వ్యక్తి కోసం పనిచేయటం తమ వల్ల కాదని వైసీపీ నాయకులు, కార్యకర్తలు మొహమాటం లేకుండా చెప్పేస్తున్నారట. ఎన్నికలు ముగిసి 1.5 ఏడాది కావస్తోన్న నియోజకవర్గంలో సొంత పార్టీ నాయకులను, కార్యకర్తలను పట్టించుకోని బాలరాజుకే మళ్లీ ఇన్ఛార్జి బాధ్యతలు ఎలా అప్పగిస్తారంటూ మండిపడుతున్నారట. బాలరాజు వ్యవహార శైలితో సొంత క్యాడర్, పార్టీ కార్యక్రమాలకు దూరం జరుగుతున్నట్టు తెలుస్తోంది. బాలరాజు నాయకత్వం మాకొద్దని పార్టీ శ్రేణులు చెప్తున్నా అధిష్టానం మాత్రం ఆ విషయాన్ని పట్టించుకోవటం లేదు అన్నది పోలవరం వైసీపీ లీడర్ల ప్రశ్న. నియోజకవర్గ పరిధిలోని 7 మండలాల్లో బాలరాజు నాయకత్వాన్ని వ్యతిరేకించేవారే ఎక్కువగా ఉన్నారట. పరిస్థితి ఇలాగే కొనసాగితే పట్టున్న నియోజకవర్గంలో పార్టీ ఖాళీ కాక తప్పదన్న హెచ్చరికలు సైతం వస్తున్నాయట. మరి ఇప్పటికైనా వైసీపీ అధిష్టానం పోలవరం నియోజకవర్గంపై దృష్టి పెట్టి అసంతృప్త జ్వాలలకు ముగింపు పలుకుతుందా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది.